వెల్కమ్ టు ట్రూ వర్డ్స్ 6 ఛానల్. నేను మీ కృష్ణ. 1000 మంది ప్రాణాలు తీశాడు. తన నిజ జీవిత గాథను సినిమాగా తీస్తే తన పాత్రలో తానే నటించాడు. 1000 మందిని ఎలా చంపాడో నటించి చూపించాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ సినిమా ఆస్కార్ అవార్డు కోసం బరిలో పోటీ పడింది. ఎవరా నరహంతకుడు, ఎందుకు అంతమందిని హతమార్చాడు? ఈ యథార్థ కథనం ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియాలి అంటే ఈ కథనం చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. 2005లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఓపెన్హైమర్ ఇండోనేషియాలోని మేడాన్లో నివసిస్తున్న అన్వర్ కాంగోను కలిసి మీ జీవిత చరిత్రను సినిమా తీయాలనుకుంటున్నాను అన్నాడు. తన గొప్పలు తానే చెప్పుకునే అన్వర్ కాంగోకు ఎగిరి గంతు వేయాలన్నంత ఆనందం కలిగింది. ఎందుకంటే తానొక హంతకుడు. మరి తన కథను సినిమాగా తీయటమే ఆశ్చర్యం కలిగించింది అతనికి. సరే అన్నాడు. డైరెక్టర్ అన్వర్తోనూ అతని స్నేహితుడు జుల్కండ్రీతో కలిపి జరిగిన మారణకాండను కథగా రాయమని చెప్పాడు. వాళ్ళు స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారు. అలా 1000 మందిని చంపిన హంతకుడి కథ సినిమాగా తెరకెక్కింది. అది 1965-66ల మధ్య ఇండోనేషియాలో జరిగిన రాజకీయ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వ తిరుగుబాటుదారులైన కమ్యూనిస్టులను ప్రభుత్వం బంధించి జైల్లో వేస్తున్న సమయం. తాను కూడా ప్రభుత్వానికి సహాయపడతానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కమ్యూనిస్టుల వివరాలను అందిస్తానని అన్వర్ చెప్పడం, అన్వర్కి పర్మిషన్ ఇచ్చింది ఇండోనేషియా ప్రభుత్వ అనుకూల పారామిలిటరీ పాన్ కసీలా. అంతే, అతనిలో ఉన్న రక్తదాహం నిద్రలేచింది. ఎందుకు కలిగిందో మనుష్యులను చంపాలన్న కసి అన్వర్లో. కమ్యూనిస్టులంటే ద్వేషం ఉండొచ్చు కానీ మానవులను చంపేంత ద్వేషం అన్వర్లో ఎలా వచ్చిందో తెలియదు. దీంతో భావా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇనప వైరుతో గొంతు బిగించి చంపడం ప్రారంభించాడు అన్వర్ కాంగో. వైరు బిగించి ఊపిరాడకుండా చేసి చంపడం అన్వర్ కాంగోకు ఇష్టమైన పద్ధతి. కొట్టి చంపితే అనవసరమైన గందరగోళం, శ్రమ ఎక్కువని అతడి భావం. అన్వర్ కాంగో అతని స్నేహితుడు జుల్కండ్రీలకు పాన్ కసీలా పారామిలిటరీ దళం ఫ్రాగ్ స్క్వాడ్ అంటే కప్పదళం అని పేరు పెట్టారు. ఆ సమయంలో అన్వర్ సేన కప్పదళం పేరు వింటేనే ప్రజలు భయకంపితులయ్యేవారు. అందుకే అన్వర్ అంటే ప్రభుత్వ అనుకూల పారామిలిటరీకి విపరీతమైన అభిమానం. అలా అన్వర్ కాంగో తన హత్యల పరంపరను కొనసాగించాడు. 1000 లేదా ఆ పైనే హత్యలు చేసి ఉంటానని అతని అభిప్రాయం. ఇది ప్రభుత్వం ఉసిగెలిపిన హత్యలే కాబట్టి అన్వర్ కాంగోకి ఎటువంటి శిక్ష పడలేదు. అసలు ఎవరి అన్వర్? మేడాన్లో నివసిస్తున్న అన్వర్ కుటుంబం ఎగువ మధ్య తరగతి. డబ్బులకి పెద్దగా లోటు లేకపోయినా తన 12వ ఏటే చదువుకు స్వస్తి పలికి చిన్న చిన్న నేరాలు చేయడం ప్రారంభించాడు. సినిమా హాల్ వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మటం, గంజాయి విక్రయం వంటి నేరాలు చేస్తూ తన నేర జీవితాన్ని ప్రారంభించాడు. స్థానికంగా నివసిస్తున్న చైనా వలస వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, తిరగబడితే కొట్టడం లాంటి నేరాలను తన స్నేహితుడు జుల్కండ్రీతో కలిసి చేసేవాడు. అదిగో అదే సమయంలో 1965లో ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైంది. కమ్యూనిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుగుతున్న సమయంలో తిరుగుబాటు చేస్తున్న కమ్యూనిస్టులను అణిచివేసే క్రమంలో పారామిలిటరీని అన్వర్ కలవటంతో చిన్న చిన్న నేరాలు చేసే అన్వర్ హంతకుడుగా మారి నిర్దాక్ష్యంగా 1000 మందికి పైగా వైరుతో గొంతు బిగించి ఊపిరాడకుండా చంపేసి. అన్వర్లో ఇంకో గుణం కూడా ఉంది. తాను హత్య చేసిన తర్వాత క్యూబన్ సాంప్రదాయ నృత్యం చాచా చేయటం అతనికి అలవాటు, ఆనందం. నరహత్య జరిగిన తర్వాత కొన్నేళ్లకు తన సొంత గ్రామం మేడాన్ తిరిగి వెళ్ళి అక్కడ నైట్ క్లబ్లో సెక్యూరిటీ ఆఫీస్గా పనిచేశాడు. గత సంవత్సరం అక్టోబర్ 25న తుది శ్వాస విడిచాడు. అయితే హత్యలు చేసేటప్పుడు ఎప్పుడు అన్వర్ కాంగో బాధపడలేదంట. చనిపోతుంది కమ్యూనిస్టులే కదా అని అనుకునేవాడంట. కానీ తన జీవిత గాథని సినిమాగా తీస్తున్నప్పుడు మాత్రం జరిగిన ఘటనలను తిరిగి షూట్ చేస్తున్నప్పుడు చాలా బాధపడి ఏడ్చేవాడంట. తాను ఇంత ఘోరంగా ప్రజలను చంపేశానా, నేను ఇంత పాపం చేశానా అని మదన పడుతూ సినిమా డైరెక్టర్ని అడిగేవాడట. దానికి డైరెక్టర్, నీలో ఈ పరివర్తన రావాలనే నీ గాథను సినిమాగా తీస్తున్నాను. ఇప్పటికీ నీలో మార్పు రాలేదు, నువ్వు పాత జీవితాన్ని వదలట్లేదు అని చెప్పాడంట. అన్వర్ కాంగో ఎవరైనా చంపిన తర్వాత సాంప్రదాయ నృత్యం చాచాని చేసేవాడట ఆనందంగా. అన్వర్ స్టోరీని తీయడం పట్ల బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. అటు తర్వాత బాధిత కుటుంబాల కోసం ద లుక్ ఆఫ్ సైలెన్స్ అనే సినిమాను కూడా తీశారు. అన్వర్ కాంగో జీవిత చరిత్ర అయిన యాక్ట్ ఆఫ్ లివింగ్ సినిమా వలన ఇండోనేషియాలో జరిగిన మారణకాండ గురించి ప్రజలందరికీ తెలిసింది. ఒక రకంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అన్వర్ కాంగోకి పెళ్ళి అయినా పిల్లలు లేరు. ఉంటే మరో అన్వర్ జన్మించేవాడేమో. ఇది ఇండోనేషియాలో జరిగిన యథార్థ కథనం. మరో యథార్థ కథనంతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కథనం
మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరో మంచి కథనంతో మరలా మీ ముందుకి వస్తాం.